అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన తొలి ముద్ర, తొలి భారతీయునిగా వాయుసేన పైలట్ రికార్డ్, గగన్యాన్ దిశగా కీలక ముందడుగు, భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయం. 28 గంటల అనంతరం ఐఎన్ఎస్తో యాక్సియం 4 అనుసంధానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పుల టీడీపీ కూటమి సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. 9,000 కోట్ల అప్పు కోసం 1.91 లక్షల కోట్ల ఖనిజ సంపద తాకట్టు పెడతారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇదే తార్కాణం. మా హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులు ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేసిన వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ టీడీపీ కూటమి సర్కార్ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ బుధవారం ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ బాండ్లు జారీ చేయించి 9.30%, 9.30% వడ్డీకి 5,526 కోట్లు అప్పు చేసిందని ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందనేందుకు ఇదే తార్కాణం అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేసిందన్నారు. ఈ మేరకు ఎక్స్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ గురువారం తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందనేందుకు ఇది మరో తార్కాణం. 2025 జూన్ 25న ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా ఏపీఎండీసీ రెండో దశలో 9.30% వడ్డీతో 5,526 కోట్ల మేర అప్పులు చేసింది. దీంతో ఎన్సీడీ బాండ్ల ద్వారా చేసిన అప్పు 9,000 కోట్లకు చేరుకుంది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీనిపై ప్రభుత్వానికి ఏపీఎండీసీకి నోటీసులు జారీ చేసినప్పటికీ రెండో దఫా అప్పులు చేశారు. రెవెన్యూయింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. రాజ్యాంగ నిబంధనలు తొంగలు తొక్కి ఆర్బీఐలో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ఖాతాపై ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆజిమాయిషీ కల్పించింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించకుండా ఖజానా నుంచి నేరుగా నిధులు డ్రా చేసుకునే అధికారం ప్రైవేట్ వ్యక్తులకు కల్పించింది. ఇది భారత రాజ్యాంగంలో 203, 204, 293 సబ్సెక్షన్ 1 ఆర్టికల్ని ఉల్లంఘించడమే అంతేకాదు, ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులు కనివిని ఎరుగని విధంగా 191,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ఖనిజ సంపదను అదనపు భద్రతగా తనఖా పెట్టింది. అది కూడా కేవలం 9,000 కోట్ల అప్పు కోసం రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై ఆజిమాయిషీ కల్పించి అసాధారణ రీతిలో భారీ విలువ కలిగిన ప్రభుత్వ ఆస్తిని తనఖా పెట్టడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎన్సీడీ బాండ్లు ఎస్టీఎల్ రాష్ట్ర అభివృద్ధి రుణాల కంటే మరింత సురక్షితమైనవని ఎవరికైనా అర్థమవుతుంది. అయినప్పటికీ 9.3% వడ్డీకి ఏపీఎండీసీ ఎన్సీడీ బాండ్లు జారీ చేసేది. ప్రస్తుతం ఎస్డిఎల్ వడ్డీ రేటు కంటే 2.6% ఎక్కువ. అధిక వడ్డీ రేటు కారణంగా ఏసీపై ఏడాదికి అదనంగా 235 కోట్ల భారం పడుతుంది. ఎన్సీడీ బాండ్ల వ్యవధి 10 ఏళ్లు. అంటే ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చెప్పగలరా చంద్రబాబు? ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా చేసిన అప్పుతో 13 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ రుణాలు గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన రుణంలో 50% దాటిపోయాయన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు.